హాయ్ ఫ్రెండ్స్. రోజు మన స్వప్న స్వగృహ కిచెన్లో మరోసారి కొత్త వంటతో మీ ముందుకు వచ్చాను. సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటండి. రెండు ఇంగ్రీడియంట్స్, వంకాయ ఉల్లిపాయ తోటి ఉల్లికారం చేయబోతున్నాను. వంకాయ ఉల్లికారం కూర చేయబోతున్నాను. దానికోసం ఇలాంటి పొడవు వంకాయలు లేతవి తీసుకోవాలండి. లేత వంకాయలు తీసుకోవాలి, ఎంత వీలైతే అంత లేతవి తీసుకోవాలి. తర్వాత ఈ పెద్ద సైజు ఉల్లిగడ్డలు అయితే ఒక 2 తీసుకోవాలి. చిన్న సైజు మీడియం సైజ్ అయితే 3-4 తీసుకోవాలి. ఎందుకంటే ఇది ఉల్లిపాయ కాంబినేషన్ కాబట్టి ఉల్లిపాయ ఎక్కువ ఉండాలి. సో ఇప్పుడు వంటలోకి వెళ్ళిపోదాం. వీడియోని మొదటిసారి కనుక చూస్తున్న వాళ్ళైతే నా వీడియోకి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఉల్లికారం కోసం ముందుగా మనం తీసుకున్న ఉల్లిపాయలని మిక్సీ జార్లో వేసుకోవాలి. నేను పెద్ద సైజు గడ్డలు 2 తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకుని తర్వాత ఉప్పు కారం అనేది ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళదండి. నేను ఈ స్పూన్ తోటి 1 స్పూన్ వేస్తున్నాను కారం. తర్వాత పసుపు వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆప్షన్ అండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను, కాకపోతే ఉట్టిగా వెల్లిపాయలైనా వేసుకోవచ్చు. తర్వాత ఉప్పు ఈ స్పూన్ తోటి 1.5 స్పూన్ వేసాను. తర్వాత వీటినన్నిటిని మిక్సీ పట్టుకుందాం. మిక్సీ పట్టేటప్పుడు ఎటువంటి వాటర్ వేయొద్దండి. ఉట్టి ఆనియన్లో ఉండే తడితోటే మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టినాక మనకు పేస్ట్ అనేది చూడండి ఇలా తయారైపోయింది. దీన్ని ఒక పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు వంకాయలను తీసుకుందాం. వంకాయలకి ఇవి మొత్తం కట్ చేసేసుకోవాలి. ఇవి కట్ చేసేసుకొని మధ్యలో ఇలా ఓపెన్ చేయాలి, ఘాటు పెట్టుకోవాలి. ఇలా ఓపెన్ చేసి అన్ని పక్కకు పెట్టుకుందాం. చూడండి అన్ని వంకాయలను మనం ఇలా మధ్యలోకి కట్ చేసి పెట్టుకున్నాం. చూడండి ఇందులో కొంచెం పుచ్చు అనేది అనిపిస్తుంది. సో దీన్ని ఇక్కడికి మధ్యలోకి కట్ చేసి వాడుకోవచ్చు. ఇలా మధ్యలోకి కట్ చేసి వాడుకోవాలి. మిగతావన్నీ ఇలా సెంటర్లోకి ఇట్లా ఎందుకు కట్ చేసినామని అంటే ఏమైనా పుచ్చు లాంటిది ఉన్నా కూడా మనకు కనిపిస్తుందని 2 భాగాలుగా చేసుకున్నాను. ఇప్పుడు నూరి పెట్టుకున్న మసాలాని ఇలా మొత్తం పెట్టేసి అన్ని వంకాయలకు పక్కకు పెట్టేసుకుందాం. చూడండి ఇలా మసాలా అంతా పెట్టేసి అన్ని వంకాయలకు పక్కకు పెట్టేసుకుందాం. దీంట్లో ఒక్క చుక్క కూడా వాటర్ వాడొద్దండి. ఇది చాలా రుచిగా ఉంటుంది. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది. బ్యాచిలర్స్ కూడా సింపుల్గా చేసుకునే కూర, సింపుల్ ఇంగ్రీడియంట్స్, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చేసుకునే కూర అండి ఇది. ఇలా అన్ని వంకాయలకి మసాలా పెట్టి పక్కకు పెట్టుకుందాం. ఇలా అన్ని వంకాయలకు మసాలా పెట్టుకున్నాక ఇప్పుడు ఒక మూకుడు పెట్టుకొని ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ దీనికి కొంచెం ఎక్కువనే పడుతుందండి. ఒక 4-5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసాను. ఇది ఆయిల్ అనేది వేడిగానిద్దాం. ఆయిల్ వేడైపోయింది. ఆయిల్ వేడైనాక తాలింపు గింజలు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. పసుపు అనేది మనం రుబ్బేటప్పుడే వేసినాం కాబట్టి పసుపు అవి ఏమి వేసుడు అవసరం లేదండి. తర్వాత కరివేపాకు వేసుకున్నాక ఒక చిన్న ఆనియన్ని కట్ చేసి కొంచెం స్లైసెస్ వేసాను. అది తినేటప్పుడు కొత్తగా మంచిగా రాకుద్దని, అది ఆప్షన్ అండి. ఆనియన్ మిక్సీ వేసేసినాం కాబట్టి వేసుకోవాల్సిన అవసరం లేదు. నేను పర్సనల్గా వేసుకున్నాను, నాకు నచ్చుతుంది ఇట్లా పద్ధతిలో కాబట్టి నేను వేసుకున్నాను. అది మీ ఆప్షన్ అండి. ఆనియన్ అనేది గోల్డెన్ బ్రౌన్ రానవసరం లేదు. చూడండి ఇట్లా వేగితే సరిపోతుంది. ఇప్పుడు మనం మసాలా పెట్టుకున్న వంకాయలను ఈ ఆయిల్లో వేసేయాలి. అన్ని వంకాయలను ఇలా వేసేయాలి. వేసేసి ఒక 5 నుంచి 6 నిమిషాల వరకు మూత పెట్టి వేగించుకోవాలి. చూడండి ఇలా మధ్య మధ్యలో ఒకసారి తిప్పి కలుపుతూ వేగించుకుందాం. రెండో సైడ్ టర్న్ చేసుకోవాలని మధ్య మధ్యలో మంచిగా వేగేదాకా వేగించుకుందాం. చూడండి ఇలా 2 వైపులా తిప్పుతూ వేపుకున్నాక మన దగ్గర మిగిలిపోయిన ఈ ఉల్లిపాయ పేస్ట్ మిక్స్ ఉంది కదండి, ఇది కూడా దీని మీద వేసేసి మొత్తం
ఉల్లిపాయ పేస్ట్ అనేది మంచిగా ఎర్రగా వేగేదాకా వేపుకోవాలి. ఆ ఉల్లిపాయ పేస్ట్ వేయడంలోనే మనకి కర్రీకి టేస్ట్ వస్తుంది. ఒక్క చుక్క కూడా నీళ్ళు యాడ్ చేయొద్దండి. ఈ ఉల్లిపాయ పేస్ట్ తోటి మనకు మంచి టేస్ట్ వస్తుంది కర్రీకి. చూడండి, మన వంకాయ ఉద్ది కారం అనేది ఇలా రెడీ అయిపోయింది. చూడండి, కూర అయిపోయింది అని మనకి ఎలా తెలుస్తుంటే ఆనియన్ పేస్ట్ది కలర్ మొత్తం చేంజ్ అయిపోయి సైడ్ నుంచి ఆయిల్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది. చూడండి, ఇలా సైడ్ నుంచి ఆయిల్ రిలీజ్ అయిపోయినప్పుడు మనకు కర్రీ అనేది రెడీ అయిపోయినట్టు. చూడండి, ఇంత సింపుల్ కర్రీని మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని నాకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. నా వంటలు కనుక నచ్చితే నా ఛానల్కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న స్వగృహ కిచెన్. థ్యాంక్ యూ.